యుద్ధము మనది కాదు, యుద్ధము దేవునిది. నేను ఎప్పుడైతే రెవల్యూషన్ ఆత్మీయ జీవితంలో తెలుసుకున్నానో, ఈ ప్రత్యక్షతను, నేను యుద్ధం చేయడం మానేశాను. సంఘం కట్టేయాలి, సంఘం నిలబెట్టేయాలి, అలాగా ఇలాగా అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఎంతోమంది సేవకులు వెనకాల పరిగెత్తాను. నేను పెద్ద సేవకుడు వెనకాల పరిగెడితే మనకి ఏదో ప్రయోజనం జరుగుతుంది, పలానా సేవకుడితో మనం ఉంటే మనకి మంచి పేరు వస్తుంది, పలానా సేవకుడితో మనం సహవాసంలో ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రయత్నాలు నేను చేశా. ఎందుకు అబద్ధం ఆడాలి? నేను చేశా ప్రయత్నాలన్నీ. పలానా సేవకులతో ఉంటే మన పేరుకి మంచి అద్భుతమైన విధానం ఉంటుంది, మన పేరు వ్యాపింప చేయబడుతుంది, మనకి గొప్ప స్థాయి కలుగుతుంది, పరిచర్యకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఎన్నో దారులు వెనకాల నేను వెళ్ళినటువంటి వ్యక్తిని. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, రాజా, ఈ వ్యక్తుల వెనకాల నువ్వు తిరగొద్దు. అఫ్కోర్స్ వారు గొప్ప సేవకులు, దేవునికి స్తోత్రం. వారి పరిచర్యలో వారి పిలుపుని బట్టి నువ్వు వెళ్తున్నారు, వారి పిలుపు వెనకాల నువ్వు వెళ్ళొద్దు, నీ పిలుపుని బట్టి ఏంటో నువ్వు వెళ్ళని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అలాంటి యుద్ధాలు చేయడం మానేశా. దేవుడు నాకు ఇస్తే అవకాశం సేవ చేయడం ప్రారంభిస్తా. ఈ సేవలో నేను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా, యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, ఎన్నో తప్పటడుగులు కూడా వేసా దేవుని సేవలో. తప్పటడుగులు అంటే మనిషి అవసరాన్ని బట్టి ఎవరి దగ్గరికి ఏదో మోసాలు దగాలు చేయడం కాదు, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడి కంటే ఎక్కువగా సేవకులు వెనకాల పరిగెత్తే తత్వాన్ని నేను కలిగి ఉన్నాను. ఎప్పుడైతే దేవుని నీతిని, ఎప్పుడైతే విశ్వాసాన్ని నేను అన్వయించుకోవడం ప్రారంభించిన, ఆ విశ్వాసాన్ని ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసంగా మార్చుకోవాలని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉందో, ఎప్పుడైతే ఇలా కాదు ప్రభా, నా ప్రయత్నంతో నేను పరిగెడుతున్నా, నా స్వలాభంతో నేను పరిగెడుతున్నా, నా స్వంత ఆలోచనతో నేను పరిగెడుతున్నా, నీ చిత్తాన్ని విడిచి నా యొక్క పరుగు నేను కొనసాగిస్తున్నా, నేను పరిగెట్టే కొద్దీ అలసిపోతున్నాను, నేను పరిగెట్టే కొద్దీ నీరసించిపోతున్నాను, నా ప్రయత్నాలు చేసే కొద్దీ ఆ ప్రయత్నాలు నేను విఫలమైపోతున్నాను, మనుషుల వెనకాల వెళ్ళే కొద్దీ నాకు అవమానం నింద ఎదురవుతుంది ప్రభు అని అన్నప్పుడు ప్రభు అన్నారు, నిన్నెవరు పరిగెత్తమన్నారు? నేను పరిగెత్తమన్నానా? నేను వెంబడించమన్నానా? ఆ సేవకుడిని, ఈ సంస్థని, ఈ ఫెలోషిప్ నేను వెంబడించమని చెప్పానా? వెళ్ళు, ఆత్మీయంగా ఒక సేవకుల్ని నువ్వు గణపరచు. ఎంతవరకు ఆత్మీయంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలో అంతవరకే నువ్వు తీసుకో. అది నీ ఆత్మస్థితికి ఎంతవరకు అభివృద్ధినిస్తుంది, ఎంతవరకు ఆదరణ ఇస్తుంది, ఎంతవరకు క్షేమమో అంతవరకే చూసుకో. నువ్వు నా వాక్యం వరకే చూసుకో, నా సన్నిధి వరకే చూసుకో. నేను వెంబడించమని చెప్పానా అని దేవుడిని అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాను, నన్ను వెంబడించు. వాక్యం ద్వారా మాట్లాడాను. ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకుని నా సిలువను మోయాలి. నాకు ఆ మాట అప్పుడు అర్థమైంది. అవును కదా ప్రభువా, ఎంత పొరపాటు చేశాను నేను, ఎంత సమయం వ్యర్థం చేసుకున్నాను నేను. ఏదో కలిసి వస్తుంది, ఏదో అవసరం తీరుతుంది, పలానా సేవకుడితో ఉంటే మన అవసరాలన్నీ తీరుతాయని చెప్పి పరిగెడుతున్నాను. కానీ అవసరాలు తీర్చేది మీరు, నా అవసరాలు అన్ని విధాలుగా ఆశీర్వాదాలుగా మార్చేది మీరు, నాకున్నటువంటి నిరాశను, నిస్పృహను దీవెనగా మార్చగలిగినటువంటి దేవుడు మీరు ఉండగా నేను ఎందుకు ప్రభు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళానని దేవుణ్ణి క్షమించమని అడిగి మరెన్నడూ కూడా ఏ సంస్థ వెనకాల కానీ, ఏ సేవకుడు వెనకాల కానీ పరిగెట్టినటువంటి దాఖలాలు నా జీవితంలో లేవు. నేను అప్పటి నుంచి మార్చేసుకున్నా, నన్ను రూపాంతరం చేసుకున్నా ప్రభు సహాయంతో, ప్రభు యొక్క కృపతో నన్ను నేను ఆవిష్కరించుకున్న ఆయన శక్తి చేత. ప్రభువా, ఇక నుంచి ప్రభువా, మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి నేను సేవలో కొనసాగుతాను. కానీ నేను ఎప్పుడు ఏ మనిషి వెనకాల నేను పరిగెత్తును ప్రభు అన్నప్పుడు నిజంగా చెప్తున్నానండి, ఎంత సమాధానం రావాలో నా ఆత్మీయ జీవితంలో అంత సమాధానం వచ్చింది. నా కుటుంబంలో ఎంత సమాధానం రావాలో అంత సమాధానం నాకు దేవుడు అనుగ్రహించాడు.